నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద ఈక్వేషన్ d² + 4d + 4 × y = e⁻−t గివెన్ దట్ y ఆఫ్ 0 = 0 అండ్ y డాష్ ఆఫ్ 0 = 0. వాడే ఇచ్చాడు సార్ ఇక్కడ. ఓకే, మీరు ప్రొసీజర్ ఒక్కటి నేర్చుకోండి ఇక్కడ. సో మనకు వాడి ఈక్వేషన్స్ ఎలాగైనా ఇవ్వనివ్వండి, ఈక్వేషన్స్ ఓకే ఎలాగైనా ఇవ్వనివ్వండి, మీరైతే సాల్వ్ చేసుకోండి. ఓకే, నీట్గా ఇక్కడ చూడండి. ఇంతకుముందు అంతా మనకి =0 ఇచ్చాడు, ఇప్పుడైతే e⁻−t ఇచ్చాడు. ఓకే, మనకు ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేద్దాము. చూడండి, గివెన్ ఇచ్చిండేది రాసుకుంటాం. ముందుగా y డాష్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, అది మర్చిపోవద్దు. ముందుగా y ఇంటూ చేసేయండి, దాన్ని ఇంటూ చేసేసేయండి. d² y + 4dy + 4y = e⁻−t. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు d² ఉందంటే y డాష్ + 4 dy ఉందంటే y డాష్ + 4y = e⁻−t. అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బోత్ సైడ్స్ చేయాలి. ఈ విధంగా y డాష్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బోత్ సైడ్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, L ఆఫ్ y డాష్ + 4 × L ఆఫ్ y డాష్ + 4 × L ఆఫ్ y = L ఆఫ్ e⁻−t అవుతుంది ఇక్కడ. ఓకే, అప్లై చేసిన తర్వాత ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అనేది అప్లై చేయాలి. తర్వాత మనకు L ఆఫ్ y కోసం టార్గెట్ చేసి y అయితే కావాలన్నమాట. మనకి ఇక్కడ y కోసం చూసుకోవాలి, అంతే, ఏం లేదు. ఓకే, ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి మీరు. చూడండి, ఇప్పుడు మనకి L ఆఫ్ y డాష్ అంటే అప్లై చేస్తాం, L ఆఫ్ y డాష్ అంటే అప్లై చేస్తాం, L ఆఫ్ y లేదు. అలాగే ఇంకా ఇక్కడ మనకు ఇక్కడ L ఆఫ్ y వస్తుంది, ఇక్కడ L ఆఫ్ y వస్తుంది, కామన్ తీయచ్చు. ఇంకా దాని తర్వాత సాల్వ్ చేసుకొని మిగతా అంతా RHSలో దొబ్బేయడమే. ఇక్కడ RHSలో ఇది కూడా ఉంది చూడండి. L ఆఫ్ e⁻−t అంటే ఏంటి మనకి ఇక్కడ ఫార్ములా తెలిసి చూడండి, ఏమొస్తుంది ఆన్సర్. చూడండి, ఇక్కడ చేసేసాను, ఇక్కడ అప్లై చేసేసాను, +4 × ఇక్కడ అప్లై చేసేసాను, +4 × L ఆఫ్ y = 1/p+1 అవుతుంది. ఓకే, ఇంకా p² L ఆఫ్ y - y ఆఫ్ 0 వాడు ఇచ్చాడు, y డాష్ ఆఫ్ 0 కూడా వాడే ఇచ్చేసాడు, అది అప్లై చేసేసాను ఇక్కడ. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా అప్లై చేసాను. ఇక్కడ రాసుకొని కావాల్సింటే యాజ్ పర్ గివెన్ డేటా ప్రకారంగా y ఆఫ్ 0 = 0, y డాష్ ఆఫ్ 0 = 0 అని ఇచ్చాడు కదా. సో ఆ రెండు అయితే అప్లై చేసేసుకోండి. = 1/p+1. ఇంకా సాల్వ్ చేసుకోండి. L ఆఫ్ y కోసం చూడండి, కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఇది వస్తుంది, ఇంకా మిగతా ఎంత అయితే కాన్స్టెంట్ మిగిలిందో అంతే ఈ సైడ్ చూపించండి. ఇక్కడ ఏం లేదు ఇక్కడ యాక్చువల్గా. ఓకే, 0 అంటే 0, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 అయిపోయింది, ఇంకేంది లేదు ఇక్కడ. కాబట్టి L ఆఫ్ y కామన్ తీసాము, ఈ విధంగా అయిపోయింది, = 1/p+1. ఈ విధంగా ఉంది కాబట్టి దీని అంతా ఈ సైడ్ తీసేసేయాలి. ఓకే, ఈ సైడ్ దొబ్బేసేయాలి అనమాట. అది ఉండకూడదు, మనకు y కావాలి కాబట్టి. అందుకని అదంతా ఈ సైడ్ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే 1/p+1 ఇంటూగా అయిపోతుంది ఇదంతా. చూడండి, ఇక్కడ a+b² కానీ a−b² కానీ వస్తుందా అని చూడండి. వచ్చింది ఇక్కడ మనకు p+2² అయితే వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా అయిపోయింది కాబట్టి ఇంకా L అనేది ఈ సైడ్ దొబ్బేసాను, మనకి y కావాలి కాబట్టి L ఇన్వర్స్ ఆఫ్ ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉందంటేనే మనం అకార్డింగ్ టు ద పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం చేసాం ఇంతకు ముందే. మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఇలాంటివి ఎన్నో చేసాం మనం ఇక్కడ, అదే 4th యూనిట్లో కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఇది చేసేద్దాం అంతే, మనకి ఎలా వస్తే అలాగా, అంతే కదా. బై పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రకారంగా ఇంకా 1/p+1 × p+2² = a/p+1 + b/p+2 + c/p+2². ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకా సాల్వ్ చేసేసేయండి. ఇక్కడ మనకి LCM తీయండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకు ఇక్కడ ఈ విధంగా అవుతుంది. ఇంకా నీట్గా ఈ విధంగా రాసుకోండి. ఇంకా ఇక్కడ మనకు p ప్లేస్లో -1 పెడితే 0 అయిపోతుంది. అదేవిధంగా p ప్లేస్లో -2 పెడితే 0 అయిపోయి మనకు వాల్యూస్ వచ్చేస్తాయి. మీకు తెలిసిండేదే, ఇంక ఇదంతా నేను మరి చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. పుట్టు వాల్యూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు c వచ్చింది, c = -1, a = 1 అయితే వచ్చింది. ఇంకా మనకు మిగతా ఇంకా b వాల్యూ కూడా రాదు కాబట్టి కంపేరింగ్ p² కోఎఫిషియంట్స్ అనమాట. ఇక్కడ చూసుకోండి మీరే ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు a+b² అప్లై చేయండి. ఇంకా తర్వాత p² కంపేర్ చేయండి, మీకు తెలిసిండే విధంగా 0 = a+b వస్తుంది, 0 = a ఉంది మనకు, 1 + b = -1. ఇంకా a,b,c వాల్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా, అనుకోండి, లేదంటే లేదు. ఓకే, మీకు తెలుస్తుందంటే ఏమనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ పెట్టేస్తాను, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో పెట్టేస్తాను. L ఇన్వర్స్ ఆఫ్ అవుతుంది కాబట్టి చూడండి ఈ విధంగా అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి L ఇన్వర్స్ ఇంకా దాన్ని అప్లై చేసేసాను ఇంకా విడివిడిగా. మనకు L ఇన్వర్స్ ఆఫ్ 1/p+1 అంటే e⁻−t మైనస్ ఇక్కడ L ఇన్వర్స్ ఆఫ్ 1/p+2 అంటే e⁻−2t. అదేవిధంగా ఇక్కడ మనకు e⁻−2t ఇంటూ ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఏమొస్తుంది చూడండి,
ఇక్కడ మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వస్తుంది, జాగ్రత్త. 1/p+lలో అయితే, అంటే ఇక్కడ మనకు p+lలో అయితే ఉంది, మనకు L 1/f(p+lలో అయితే ఉంది, కాబట్టి e పవర్ -2t అవుతుంది ఇక్కడ. ఓకే, L 1 మళ్ళీ 1/p² L 1 అయితే ఈ విధంగా ఉందంటే మనకు e పవర్ t అవుతుంది ఇక్కడ, ఇది దీనికంతా t అవుతుంది. ఓకే, t × e పవర్ -2t ఈ విధంగా నీట్గా. ఇంకా ఇక్కడ ఏమైనా కామన్ తీసామంటే కామన్ తీయండి, ఇక్కడ -e పవర్ -2t కామన్ తీస్తే 1+t అయితే అయిపోయింది. ఇది ఇంకా అంతే, ఇంకా ఇదే మనకు సొల్యూషన్. దేర్ఫోర్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఈస్ అనేసి ఈ విధంగా బాక్స్లో పెట్టేసేయండి, అంతే.